హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నేను మీ లక్ష్మీ వెంకట విలాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి పచ్చిమిర్చితో చింతకాయ పచ్చడి అండి. ఈ పచ్చిమిర్చితో చింతకాయ పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒక వీడియోలో ఎండుమిర్చితో చేశానండి, ఈ వీడియోలో పచ్చిమిర్చితో చేశాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి. ముందుగా పచ్చిమిర్చి తొడియాలు తీసుకొని క్లీన్ చేసుకోవాలి. ఒక టమాటో కట్ చేసుకొని వేసుకోవాలి. జీలకర్ర, చింతకాయ పచ్చడి మనం తీసుకున్న పచ్చిమిర్చిని బట్టి చింతకాయ పచ్చడి వేసుకోవాలండి. సాల్టు అన్నీ వేసి పచ్చగా వేసుకున్న తర్వాత మనం వేయించిన పల్లీలు వేసుకోవాలండి. ఈ పల్లీలు వేసినాక కూడా ఒక రౌండ్ తిప్పినాక కొంచెం వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే గట్టిగా ఉంది కాబట్టి మిక్సీ గిన్నె పాడైపోద్ది, మిక్సీ కూడా లోడ్ పట్టుద్ది. వాటర్ వేసుకున్నాక మనం కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు, వెల్లుల్లి వేసుకొని పచ్చగా వేసుకోవాలండి. మెత్తగా మెదగకూడదు. ఆనియన్ ముక్కలు, వెల్లుల్లి ఇదిగో అయిపోయిందండి చట్నీ. కలర్ఫుల్గా ఉంది చూడండి చూడటానికి. అలాగే టేస్ట్ కూడా అలానే ఉండుద్దండి. పోపు పెట్టుకుందాం. పోపు వేగగానే ఎండుమిర్చి, ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, పసుపు వేసుకోవాలండి కలర్కి. పోపు మగ్గానే మనం మిక్సీ వేసి పెట్టుకున్న చట్నీ వేసుకోవాలి. ఇది వేసి అంతా కలిగి పెట్టుకున్నాక కొంచెం ఉడికించుకోవాలండి. ఆయిల్ పైకి తేలే వరకు ఉడకాలి. పచ్చివాసన పోతే చట్నీ వాసన వచ్చుద్దండి. పచ్చివాసన పోయిందాక ఉడికించుకుంటే నూనె పైకి తేలుద్ది. అది తేలే వరకు ఉడికించుకోవాలి. ఇది వారం 10 రోజులు ఉంటుందండి ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచుకుంటే పచ్చడి. వాటర్ తగలకుండా ఉంటే ఒక 10 రోజులు ఎక్స్ట్రానే ఉండుద్ది. టేస్ట్ కూడా బాగుండుద్ది. పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారు. ఇది వెనకటి కాలంలో మన అమ్మమ్మ వాళ్ళు చేసేవాళ్ళండి. ఇప్పుడు ఇలా చేసేవాళ్ళే లేరు, కానీ నేను చేస్తూనే ఉంటాను అప్పుడప్పుడు. అయిపోయిందండి, చట్నీ మగ్గిపోయింది. దించే ముందు మనకి మంటకాయలు అయితే నిమ్మరసం పిండుకోవాలి. ఇవి మంటకాయలు కాబట్టి నేను నిమ్మరసం పిండుతున్నానండి. నిమ్మరసం ఇష్టం లేని వాళ్ళు క్లిప్ చేయవచ్చు. నేనైతే పిండుతున్నాను. మంటగా ఉన్నాయి మిరపకాయలు. అలాగే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.